చాలా పెద్ద సినిమాలు తీస్తాను. ఓకే. చౌదరి గారు. అవును. చౌదరి గారు అలా సార్, చెప్పండి. మోక్షజ్ఞ గారు ఇంట్రడ్యూస్ అవుతున్నారని తెలిసింది. అవును. మీ దాకా వచ్చిందా సార్? అది అంటే ప్రాజెక్టా లేకపోతే న్యూసా? న్యూస్ కదా, ప్రాజెక్ట్. లేదు, నాకు నా దగ్గర మీకేం రాలేదు, నా సంబంధం దగ్గర లేదు. రాలేదు. కానీ ఆ సినిమాకి ఎప్పటి నుంచో మేమందరం ఆ న్యూస్ కోసం వెయిటింగ్. ఓకే. అది ఒక మంచి కాంబినేషన్ అని నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ఆ న్యూస్. ఎందుకంటే నాకు తెలిసి ఆ న్యూస్ అంటే ఆ, ఒక కాంబినేషన్ అని నాకు అర్థమైంది. ఆ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ కాంబినేషన్ అని నేను. సార్, ఎన్టీఆర్ గారు అంటే విపరీతమైన అభిమానం, మీకు చాలా ప్రేమ. మ్, ఆయన జీవిత చరిత్ర 1, 2 వచ్చినప్పుడు ఆ ఆలోచన నాకు ఎందుకు ముందుగా రాలేదని ఎప్పుడైనా బాధ అనిపించిందా? బాధ ఏమి అనిపించలేదు, నాకు రాలేదనిపించలేదు. నేను ఎప్పటికైనా తీద్దామని మాత్రం నేను లైఫ్లో అనుకున్నా నేను. అని యుగ పురుషుడు అనే ఒక టైటిల్ని దాదాపు 2000 నుంచి నేను రెన్యువల్ చేసుకుంటూ చాలా ఏళ్ల పాటు రెన్యువల్ చేస్తూనే ఉన్నాను. ఇంకా అనుకున్నాను ఒకప్పుడు చేద్దామని, ఒకప్పుడు అనుకున్నాను ఓకే సార్. యుగ పురుషుడు అని. సార్, చౌదరి మీరు గారు. రాఘవేంద్రరావు గారికి అసిస్టెంట్గా చేశారు. తర్వాత దాసరా గారు అంటే మీకు బాగా ఇష్టం, ఒకసారి స్టేజ్ మీద కూడా చెప్పున్నారు. మ్. అటువంటిది మీరు రెగ్యులర్గా లవ్ స్టోరీలు, ఇప్పుడు సాహిత్యం ఇవన్నీ చెప్తారు ఈ స్టోరీల్లో. గతంలో మీరు చెప్పినప్పుడు